హాయ్ హలో వెల్కమ్ టు EHFG మినిస్ట్రీస్ మీడియం. ఈ వీడియోలో మనం vMix ఇంటర్మీడియట్ లెవెల్లో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు ప్రీవియస్ వీడియో కనుక మీరు చెక్ చేయలేనట్లయితే ఒకసారి మీరు ప్రీవియస్ వీడియోని మీరు చెక్ చేసి అప్పుడు ఈ వీడియోని మీరు చూసినట్లయితే మీకు బెటర్ అండర్స్టాండింగ్ అన్నది ఉంటుంది అన్నమాట. మనం టైం వేస్ట్ చేయకుండా లెట్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. ఇప్పుడు మనం రికార్డింగ్ ఎట్లా చేయాలి, ఏదైనా స్ట్రీమ్ చేయాలి అన్నప్పుడు రికార్డింగ్ ఎట్లా చేయాలి, స్ట్రీమ్ ఎట్లా చేయాలి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ స్ట్రీమ్ అనే ఒక బటన్ ఉంది కదా, ఇక్కడ సెట్టింగ్స్ మనం చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఈ సెట్టింగ్స్ బటన్ మనం ప్రెస్ చేసిన తర్వాత 3 డిఫరెంట్ ప్లాట్ఫామ్స్కి మనం స్ట్రీమ్ చేయొచ్చు అన్నమాట. అట్ ఏ టైమ్ స్ట్రీమ్ చేయొచ్చు. ఇక్కడ 1, 2, 3 అన్నమాట. 3 స్ట్రీమ్స్కి మీరు చేయొచ్చు. మీరు ఇక్కడ డిఫరెంట్ బంచ్ ఆఫ్ స్ట్రీమ్స్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు యూట్యూబ్ చేయొచ్చు, తర్వాత ట్విట్టర్ ఉంది, ట్విచ్ ఉంది, ఇంకా చాలానే ఉన్నాయి. దీంట్లో మీకు ఫేస్బుక్ ఉంది. మీకు ఏది కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకుని మీరు ఆ క్రెడెన్షియల్స్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. కస్టమ్ ఆర్టీఎంపీ సర్వర్ కూడా ఉందన్నమాట. అంటే ఆర్టీఎంపీ వచ్చేసి ఇప్పుడు మీకు ఓన్ మీడియా సర్వర్స్ ఉన్నాయి అనుకోండి, అక్కడ మీ యొక్క ఓన్ యూఆర్ఎల్ అండ్ దట్ స్ట్రీమ్ మీరు ఇచ్చినట్లయితే అయితే చూస్తున్నారు డైరెక్ట్గా ఈ ఫీడ్ అంతా కూడా, ఈ అవుట్పుట్ ఫీడ్ అంతా కూడా ఆ మీడియా సర్వర్కి పుష్ అవుతుంది అన్నమాట. మీరు మీ మీ వెబ్సైట్లో మీరు పోస్ట్ చేయాలి అనుకుంటున్నారా, లేకపోతే యూట్యూబ్కి పోస్ట్ చేయాలనుకుంటున్నారా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామా, ఇలా, లేదంటే మీ అనదర్ చర్చ్ బ్రాంచెస్లో మీరు పోస్ట్ చేయాలి అనుకుంటున్నారా, లేదా మీ మెయిన్ బ్రాంచ్ నుంచి సబ్ బ్రాంచెస్కి మీరు టెలికాస్ట్ చేయాలి అనుకుంటున్నారా, ఇలాంటి లాట్ ఆఫ్ వేస్కి మీ యొక్క మీడియా సర్వర్ అన్నది యూజ్ అవుతుంది అనమాట. ఆ మీడియా సర్వర్ని ఎట్లా మీరు బిల్డ్ చేసుకోవచ్చు ఇలాంటి సిచ్యువేషన్స్లో, అంటే మెయిన్ బ్రాంచ్ నుంచి వేరే చిన్న చిన్న బ్రాంచెస్ చర్చెస్కి ఎట్లా మీరు చేయొచ్చు అని ఆ యొక్క వీడియో మీకు కావాలి అంటే అది కూడా నేను డెడికేటెడ్గా ఒక వీడియో మీకు చేసి పెడతాను. అక్కడ మీరు తెలుసుకోవచ్చు అన్నమాట మీ మీడియా సర్వర్ అంటే ఏంటి అన్నది. తర్వాత ఇక్కడ మనం యూట్యూబ్ లైవ్ అక్కడున్న కీని ఇక్కడ మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. మీరు పేస్ట్ చేసిన తర్వాత లైక్ ఏబిసిడి సంథింగ్, ఏబిసిడి హైఫెన్ ఎట్లాగా మీకు ఒక కీ అన్నది వస్తుంది అన్నమాట. ఈ కీని మీరు ఎప్పుడైతే మీరు ఇస్తారో మీకు ఏమవుతుందంటే డైరెక్ట్గా మీరు వచ్చిన ఈ లైవ్ అన్నది యూట్యూబ్లోకి పుష్ చేస్తుంది అన్నమాట. చేయడానికి ఈ కీ మీకు అవసరం. తర్వాత మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట, ఏ క్వాలిటీలో మీరు ఇవ్వాలి అనుకుంటున్నారు. ఇక్కడ లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. మీరు సెట్ చేసుకున్నట్లయితే మీరు 1080p ఇవ్వాలనుకుంటున్నారా, 4K ఇవ్వాలనుకుంటున్నారా, అన్నీ కూడా ఇక్కడ ఫ్యూచర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. మీరు మీ యొక్క రెజల్యూషన్తో పాటు మీ యొక్క నెట్వర్క్ స్పీడ్ని కూడా మీరు చెక్ చేసుకుంటూ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మీరు H264 1080p 6 Mbps అంటే 6 Mbps స్పీడ్, అప్లోడ్ స్పీడ్ అన్నది అక్కడ ఉండాలన్నమాట. ఇంటర్నెట్ కూడా చాలా ఫాస్ట్ ఉండాలి. తో పాటు 128 kbps అనమాట. ఇది చాలా స్పీడ్గా ఉంటుంది, స్పీడ్ ఉండాలి. చాలా ఫాస్ట్గా కూడా మీ సిస్టమ్ అన్నది హ్యాండిల్ చేయాలి. లేదు అంటే ఏమైపోతుందని 6 Mbps మీరు పెడుతున్నారు అంటే మేక్ షూర్ మీ సిస్టమ్ అన్నది సపోర్ట్ చేస్తుందా లేదా అన్నది కూడా మీరు చెక్ చేసుకోండి. తో పాటు ఇంటర్నెట్ కూడా మీకు అంత స్పీడ్ ఉన్నదా అన్నది కూడా మీరు చెక్ చేసుకోండి. లేదు అనుకుంటారా 3 Mbps మీరు పెట్టుకున్నట్లయితే ఓకే, ఇట్స్ మీ సిస్టమ్ కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. తో పాటు 3 Mbps స్పీడ్ ఇంటర్నెట్ ఉందా లేదా కూడా మీరు చెక్ చేసుకోండి. లేదు అంటే మీకు కింద కూడా మీకు లాట్ ఆఫ్ ఆప్షన్స్ కూడా మీకు కనబడతాయి. మీరు దాంట్లో ఏదో ఒకటి మీరు చూస్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు కస్టమ్కి వెళ్ళిపోయి మీకు నచ్చినట్టుగా మీరు ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట మీ ఇంటర్నెట్ స్పీడ్ తగ్గట్టుగా. ఇక్కడ మీరు చూస్తే 2160p అని ఉంది కదా, ఇదన్నీ కూడా 4Kకి సంబంధించింది అనమాట. ఇవి 4Kకి సంబంధించింది, ఇది 1080pకి సంబంధించింది,
ఇట్లాగా 720p కూడా ఇక్కడ ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. 720p ఇలాగా మీకు ఏ ఆప్షన్స్ మీకు కావాలి, మీరు దేంట్లో మీరు చేయాలి అనుకుంటున్నారు అన్న ప్లాట్ఫామ్స్ తగ్గట్టుగా మీరు ఇక్కడ ఈ క్వాలిటీని కూడా మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నేనైతే 1080p 3 MBps యూస్ చేశాను. లేదు అంటే నేను 4K ఇవ్వాలి అనుకుంటే నేను ఇది యూస్ చేస్తానన్నమాట. ఇది 4K విత్ 8 MBps స్పీడ్ ఇంటర్నెట్ స్పీడ్. మా ఇంటర్నెట్ స్పీడ్ ఇక్కడ ఇట్స్ అన్ గుడ్ అమౌంట్ ఆఫ్ స్పీడ్. వీ కెన్ ఈజీలీ పుష్ అనమాట, రైట్. వన్స్ మీరు చేసిన తర్వాత ఇక్కడ యూజ్ హార్డ్వేర్ ఎన్కోడర్ అనమాట. ఇది మ్యాండేటరీ. ఇది కనుక మీరు ఎనేబుల్ చేయలేదనుకోండి, మీరు ఏంటంటే అంత ఈజీగా అంటే స్మూత్గా మీరు స్ట్రీమ్ అన్నది మీరు చేయలేరనమాట. ఇది కనుక మీరు ఎనేబుల్ చేయకపోతే గ్రాఫిక్ కార్డ్ అన్నది వర్క్ అవ్వదు. దీనికి గ్రాఫిక్ కార్డ్ కావాలి అని నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. ఎందుకు గ్రాఫిక్ కార్డ్ కావాలి అంటే, ఈ యొక్క మీరు ఏదైతే వీడియో ఉందో అది ఏం చేయాలి, ఎన్కోడ్ చేయాలి. ఎన్కోడ్ చేసి మీరు యూట్యూబ్కి పుష్ చేయాలి అంటే గ్రాఫిక్ కార్డే అవసరం. గ్రాఫిక్ కార్డే ఎన్కోడ్ చేయగలుగుతుంది. CPU కూడా చేస్తుంది. అప్పుడు ఏంటి అంటే బర్డెన్ అయిపోద్ది అనమాట CPU మీద. మీకు ఏంటి vMix రన్ చేయాలి, మీరు ఇవన్నీ మీరు స్విచ్చింగు, మిక్సింగు, ఇవన్నీ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్, మీరు నెంబర్ ఆఫ్ లేయర్స్ యాడ్ చేసేటప్పుడు మీ CPU ఏం చేయాలి, మీకు ఈ టాస్క్ చేయాలి, ఎన్కోడింగ్ టాస్క్ చేయాలి. ఈ 2 టాస్కులు చేసేటప్పటికి మీకు CPU యొక్క దాని యొక్క పెర్ఫార్మెన్స్ అన్నది ఇంక్రీజ్ అయిపోద్ది అనమాట. అందుకు ఏం చేస్తుంది అనమాట, ఎప్పుడైతే మీరు హార్డ్వేర్ ఎన్కోడర్ యూస్ చేశారో CPU ఏం చేస్తుందంటే మీకు vMix సాఫ్ట్వేర్ని లేకపోతే ఈ బేసిక్ థింగ్స్ ఏదైతే ఉందో మిక్సింగ్ అండ్ మాస్టరింగ్, ఎన్కోడింగ్ వచ్చేసారు మనకి యూట్యూబ్కి మీకు పుష్ చేయాలి అన్న టైంలో ఇది ఏం చేస్తుందంటే గ్రాఫిక్ కార్డు ఎన్కోడ్ చేస్తుంది అనమాట. గ్రాఫిక్ కార్డ్ గ్రాఫిక్ కార్డ్ తీసుకుంటుంది. vMix వచ్చేసేటప్పటికేమో మీకు ఇవి స్విచ్చింగ్ ఇవి అంతా కూడా ప్రాసెసర్ తీసుకుంటుంది అనమాట, CPU తీసుకుంటుంది. అందుకోసమనే గ్రాఫిక్ కార్డ్ ఈజ్ మ్యాండేటరీ అనమాట. ఎప్పుడైతే మీరు ఈ థింగ్స్ మీరు చేశారో అప్పుడు మీరు సేవ్ అండ్ క్లోజ్ చేసినట్లయితే మీకు ఏమవుతుందంటే స్ట్రీమింగ్ అన్నది స్టార్ట్ అవుతుంది. లేదు ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే ఒక ప్రీసెట్ లాగా కూడా మీరు తయారు చేసుకోవచ్చు, లేదంటే ప్రొఫైల్ లాగా కూడా తయారు చేసుకుని మీరు దాన్ని ఎనేబుల్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ ప్రొఫైల్ మీరు సెలెక్ట్ చేయగానే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా యాడ్ అయిపోతాయి అన్నమాట, రైట్. మేము ఆల్రెడీ యాడ్ చేసి ఉన్నాము కాబట్టి వన్స్ మీరు ఎప్పుడైతే మీరు అలా యాడ్ చేశారో ఇక్కడ ఇప్పుడు ఓన్లీ మేము యూట్యూబ్కి ఇస్తున్నాం కాబట్టి మీరు ఏది పర్టికులర్గా ఆన్ చేయాలి అనుకుంటున్నారు అంటే అక్కడ 1 2 3 ఉంది కదా, మీరు 1A పంపించాలి అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఇప్పుడు ఒక ఈవెంట్ మీరు చేస్తున్నారు, ఈ ఈవెంట్కి వచ్చేసేటప్పటికి ఓన్లీ యూట్యూబ్లోనే మీరు ఇవ్వాలి అనుకుంటే యూట్యూబ్కి మీరు ప్రెస్ చేస్తే యూట్యూబ్లోనే స్ట్రీమ్ అవుతుంది. ఫేస్బుక్కి, ఇన్స్టాగ్రామ్కి ఆ లైవ్ వెళ్దనమాట. ఇప్పుడు సండే సర్వీస్ వచ్చిందంటే మీరు సండే కంపల్సరీ అన్ని ప్లాట్ఫామ్స్లో ఇస్తారనుకుంటే మీరు స్టార్ట్ ఆల్ స్ట్రీమ్ అని ఇది కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే అది యూట్యూబ్కి, ఫేస్బుక్కి, ఇన్స్టాగ్రామ్కి ఏమవుతుందంటే స్ట్రీమింగ్ అన్నది స్టార్ట్ అయిపోతుంది అనమాట. దాని తర్వాత రికార్డ్ అన్న ఫ్యూచర్ ఇక్కడ మనం చూసినట్లయితే దీన్ని కూడా సెట్టింగ్స్ ఐకాన్ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కూడా 4 డిఫరెంట్ అవుట్పుట్స్ మనం రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. 4 డిఫరెంట్ అవుట్పుట్స్ మనం రికార్డ్ చేయొచ్చు విత్ 2 రికార్డింగ్స్ అనమాట. అంటే 2 రికార్డింగ్లు ఎట్ ఏ టైం మనం చేయొచ్చు. 4 అవుట్పుట్స్కి ఇన్పుట్ యాజ్ ఎన్ ఇన్పుట్ సోర్స్ కింద మనం తీసుకోవచ్చు. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది. అసలు 4 అవుట్పుట్స్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది నేను చూపిస్తాను. వన్స్ మనం ఈ అవుట్పుట్ మనం సెలెక్ట్ చేసిన తర్వాత ఏ అవుట్పుట్ మనకు కావాలి అని మనం అనుకుంటున్నామో, నేను అవుట్పుట్ 1 కావాలని అనుకుంటున్నా. ఇప్పుడు ఎక్కడ మీరు ఈ ఫైల్ లొకేట్ చేయాలి అనుకుంటున్నారో ఇది పాత్ అనమాట. అంటే అనే డ్రైవ్లో సండే సర్వీస్ vMix సంబంధించింది. ఇట్లా నేను ఏం చేశానంటే ఒక పాత్ అన్నది నేను ఇచ్చుకున్నాను. రెజల్యూషన్ ఏ సైజులో అది రికార్డ్ అవ్వాలి అన్నది అంటిల్ చెప్పాను కదా 4K వరకు కూడా మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ మేము 1080pలో రికార్డ్ చేస్తున్నాం అట్ 50 ఫ్రేమ్స్ అండ్ బిట్ రేట్ వచ్చేసి 8 అనమాట, 8 Mbps/s అండ్ ఇట్స్ ఎవ్రీథింగ్ అండ్ ఏంటంటే H264 అనమాట. అండ్ హార్డ్వేర్ ఎన్కోడింగ్ యూస్ చేసి ఆడియో వచ్చేసేటప్పటికి ఇది ఇక్కడ మనం చూపించాం కదా ఆడియో సెక్షన్లో మాస్టర్ మనం తీసుకుంటాం అనమాట.
మీకు ఇక్కడ కావాలి అనుకుంటే మీరు బస్ ఏ, బస్ బి తీసుకోవచ్చు. లేదంటే మాస్టర్ ఏబియా లేకపోతే మాస్టర్ ఏబిసియా మీకు ఏది కావాలో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇవి అన్నీ ఏంటంటే సపరేట్ ట్రాక్స్ కింద రికార్డ్ అవుతుందన్నమాట. మీరు ఎడిటింగ్ చేసుకునేటప్పుడు ఏంటంటే సపరేట్గా మాస్టర్ అన్నది ఒక ట్రాకు, బస్ ఏ అన్నది ఒక ట్రాకు, బస్ బి అన్నది ఒక ట్రాక్లోగా డిఫరెంట్ ట్రాక్స్లో అది రికార్డ్ అవుతుంది అనమాట. అక్కడ మీకు నచ్చిన ఆడియోని మీరు ఎడిటింగ్ అండ్ మిక్సింగ్ చేసుకుని మీరు అవుట్పుట్ అన్నది తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను మాస్టర్ తీసుకుంటున్నా. నేనేమి ఆడియో ఎటువంటి డిలే అయితే యూజ్ చేయట్లే. అండ్ 128 బిట్ రేట్ కావాలి, లేదు అంటే 96 kbps కూడా యూజ్ చేయొచ్చు. బట్ వీఆర్ యూజింగ్ 128 kbps. ఇక్కడ ఎప్పుడెప్పుడు న్యూ ఫైల్ కింద మనకి చంక్స్ కింద ఇది స్ప్లిట్ అవ్వాలని మీకు ఏమైనా అనుకుంటే ఎవ్రీ 30 minutesకి ఒక్కొక్క ఫైల్ కావాలా, లేకపోతే 20 minutesకి ఒక ఫైల్ కావాలా, లేకపోతే 30 minutesకి ఒక ఫైల్ కావాలా, 1 hourకి ఒక ఫైల్ కావాలా అని అనుకుంటే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు అది ఏమవుతుందంటే ఎవ్రీ 5 minutesకి, లేదా ఎవ్రీ 1 hourకి, లేదా ఎవ్రీ 30 minutesకి చంక్స్ కింద అంటే బిట్ కింద రికార్డ్ అవుతూ ముక్కల కింద డిఫరెంట్ ఫైల్ కింద అది రికార్డ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మీరు అలా రికార్డింగ్ చేశారో ఓకే ప్రెస్ చేసినట్లయితే మీకు అది ఈ సెట్టింగ్స్ అంతా సేవ్ అయిపోద్ది అనమాట. ఇందులో కూడా ఈ రికార్డింగ్లో కూడా డిఫరెంట్ ఫార్మెట్లో కూడా ఇక్కడ రికార్డ్ అవుతుంది. మీరు ఏవిఐలో రికార్డ్ చేసుకోవచ్చు, WMVలో మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ఇది WMV స్ట్రీమింగ్ అనమాట. ఇది స్ట్రీమింగ్ కూడా మీరు రికార్డ్ చేసుకోవచ్చు. MP4లో రికార్డ్ చేసుకోవచ్చు. FFmpeg ఈ ఫార్మాట్లో కూడా మీరు రికార్డ్ చేసుకోవచ్చు. vMix AVIలో కూడా మీరు రికార్డ్ చేసుకోవచ్చు. కానీ అందరూ యూజ్ చేసేది ఏంటి అంటే MP4 యూజ్ చేస్తారు కాబట్టి MP4లోనే పెట్టి మనం యూజ్ చేస్తాం అనమాట. మీకు కావాలి అంటే వేవ్లో రికార్డ్, ఓన్లీ వేవే రికార్డ్ అవ్వాలి, సపరేట్గా ఆడియో రికార్డ్ అవ్వాలి అన్నా కూడా మీకు ఆడియో కూడా రికార్డ్ అవుతుంది అనమాట. యాజ్ అన్ వేవ్ ఫైల్ కింద కూడా మీకు రికార్డ్ అవుతుంది అదనమాట. ఇది రికార్డింగ్స్లో వచ్చేటప్పటికి 2 రికార్డింగ్స్ మనకు ఉంటాయి. బట్ యాజ్ అన్ ఇన్పుట్ కింద మనం 4 ఇన్పుట్స్, ఏదో ఒక ఇన్పుట్ కింద ఏదో ఒకటే మనం సెలెక్ట్ చేయాలన్నమాట మనం తీసుకోవడానికి. ఈ అవుట్పుట్ ఎక్కడి నుంచి వచ్చింది అని మనం చూసినట్లయితే ఈ సెట్టింగ్స్ ఉంది కదా, ఈ సెట్టింగ్స్లో అవుట్పుట్లోకి వెళ్తే ఇక్కడ ఉంటుంది అనమాట. మీకు ఇక్కడ 4 అవుట్పుట్స్ ఉన్నాయి చూసారా. ఈ డిఫరెంట్ 4 అవుట్పుట్స్నే మనం అక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ 300 ఇన్పుట్స్ మనం తీసుకోవచ్చు. ఏ ఇన్పుట్ కావాలంటే ఆ ఇన్పుట్ సపరేట్గా మనం రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. మనం అవుట్పుట్ 1కి మన అవుట్పుట్టే మనం ఇచ్చామని అంటే అవుట్పుట్ అంటే ఇది అనమాట. దిస్ ఈజ్ లైవ్, ఏదైతే ఉందో లైవ్ స్క్రీన్ ఉందో మనం తీసుకుంటున్నాం. ఇక్కడ మీరు చూసారు ఇన్పుట్ 4, ఇన్పుట్ 15, ఇది అవుట్పుట్ అని ఇట్లా మనం సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. కాబట్టి ఆ రీతిగా అది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఆ 4 అవుట్పుట్స్ని మనకి ఏ అవుట్పుట్ యాజ్ ఎన్ ఇన్పుట్గా రికార్డింగ్కి మనం తీసుకుంటాము అన్నది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ రికార్డింగ్స్ అట్ ఏ టైం 2 ఫైల్స్ రికార్డ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది రికార్డింగ్లో సెకండ్ 1, ఇది రికార్డింగ్లో ఫస్ట్ 1 అనమాట. మనకి ఇక్కడ సెకండ్ 1 కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకే ప్రెస్ చేసి ఇక్కడ రికార్డ్ అన్నది మీరు ప్రెస్ చేసినట్లయితే, ఇది స్ట్రీమింగ్ అన్నది ప్రెస్ చేసినట్లయితే మీకు ఏమవుతుందంటే స్ట్రీమింగ్ అన్నది డైరెక్ట్గా యూట్యూబ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను క్లిక్ చేశాను అనుకోండి, యూట్యూబ్కి స్ట్రీమ్ అయిపోతుంది అనమాట. మీరు దాన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఇవి రెడ్ మార్క్స్ కింద చేంజ్ అవుతాయి అన్నమాట. తో పాటు ఇక్కడ కూడా మీకు ఏమవుతుందంటే మీకు నోటిఫికేషన్ అన్నది అది రికార్డ్ అవుతుందా రికార్డ్ అవ్వట్లేదా అన్నది చూపిస్తుంది అనమాట. అక్కడ ఇది కలర్స్ కూడా ఇండికేట్ చేస్తుంది. రెడ్ కలర్ వచ్చిందంటే స్ట్రీమ్ అన్నది స్టేబుల్గా ఉందని అర్థం. ఆరెంజ్ కలర్లో వచ్చింది అంటే స్ట్రీమ్ అన్నది అన్స్టేబుల్గా ఉంది, లేకపోతే నెట్వర్క్లో ఇష్యూ ఉంది అని మనకు అర్థమవుతుంది అనమాట. అదే కనుక మీకు ఇంటర్నెట్ లేదనుకోండి, ఇంటర్నెట్ సడన్గా స్టాప్ అయిపోయింది అనుకోండి, స్ట్రీమ్ అన్నది ఆటోమేటిక్గానే స్టాప్ అయిపోద్ది అనమాట. స్టాప్ అయిపోయినప్పుడు ఇక్కడి నుంచి ఏమవుతుందంటే ఈ లోగో ఏదైతే స్ట్రీమ్ అన్నది ఇక్కడ కూడా చూపిస్తుంది, అది ఇక్కడి నుంచి డిసపియర్ అయిపోతుంది అనమాట. అప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ స్ట్రీమ్ అన్నది స్టాప్ అయిపోయింది అని కూడా. ఆ రీతిగా మీరు ఈ స్ట్రీమ్ అన్న ఫ్యూచరు, ఈ రికార్డ్ అన్న ఫ్యూచర్ మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఎక్స్టర్నల్ ఫ్యూచర్ ఏంటి అంటే మీరు ఎప్పుడైనా ఎక్స్టర్నల్గా మీరు యూజ్ చేయాలి అనుకుంటే, అంటే స్క్రీన్స్ కానీ మీరు ఏమైనా యూజ్ చేయాలి అన్నప్పుడు మీకు ఇక్కడ ఇది యూజ్ అవుతుంది అన్నమాట. ఇది నేను మీకు లేటర్ ఆన్ వీడియోస్లో, అడ్వాన్స్ వీడియోస్లో నేను
ఈ ఎక్స్టర్నల్ ఈ మల్టీ కోడరు ప్లేలిస్ట్ అన్నది నేను మీకు అడ్వాన్స్ వీడియోలో చెప్తానన్నమాట. మల్టీవ్యూ లేయర్స్ ఏ రీతిగా మనం చేయాలి, మల్టీ లేయర్ ఎడిటింగ్ ఏ రీతిగా చేయాలి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మల్టీ లేయర్ ఎడిటింగ్ అంటే ఎట్లా చేయాలి అంటే, లేయర్స్ మీద లేయర్స్ పెట్టి కూడా మనం సింగిల్గా మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట ఒకటే లేయర్ కింద. దాన్ని ఎట్లా ఎడిట్ చేయొచ్చు అంటే, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ థర్డ్ లేయర్ని కనుక మనం తీసుకున్నట్లయితే, థర్డ్ లేయర్ మీద నాకు ఏం రావాలి అంటే ఈ లోగో ఇక్కడికి రావాలన్నమాట. ఎడిటింగ్ చేయాలి అని అనుకుంటున్నా. ఇప్పుడు ఎట్లా ఎడిటింగ్ చేయాలి అంటే, ఫస్ట్ మనం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ గేర్ ఐకాన్ ఉంది కదా, ఇది ప్రతిదానికి సెట్టింగ్స్ అనమాట. మీరు గేర్ ఐకాన్ మీరు ఎక్కడ చూసినా ప్రతి లేయర్కి ఈ సేమ్ అయ్యే సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట. ఎటువంటి మీకు ఆ మెన్యూ అన్న సిస్టమ్ అన్నది మీకు మారదన్నమాట. ప్రతి లేయర్కి ఇది కామన్. కాబట్టి ఈ గేర్ అన్న బటన్ మీరు ప్రెస్ చేసినట్లయితే అంటే ఈ సెట్టింగ్స్ అనమాట. ఇది ప్రెస్ చేసినట్లయితే మీకు ప్రతి లేయర్కి లేదా ప్రతి ఇన్పుట్కి మీకు ఇన్ని ఆప్షన్స్ కనబడతాయి అన్నమాట. జనరల్, కలర్ అడ్జస్ట్, కలర్ కీ, కలర్ కరెక్షన్, ఎఫెక్ట్స్, పొజిషన్ అండ్ సో ఆన్. ఇవన్నీ మీకు ప్రతి దానికి కామన్, మ్యాండేటరీ అనమాట ఇవంతా. ఇప్పుడు లేయర్ ఎడిటింగ్ ఎట్లా చేయాలి అంటే, మనం ఎప్పుడైతే ఆ సెట్టింగ్స్ బటన్ క్లిక్ చేసి డైరెక్ట్గా లేయర్స్లోకి వచ్చేస్తే మనం ఏం చేయొచ్చు అంటే 10 లేయర్స్ కింద మనం యూజ్ చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నా కూడా మనం ఇక్కడ 10 మనం సెలెక్ట్ చేయొచ్చు. సరే, ఇప్పుడు ఎట్లా సెలెక్ట్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఎందులో ఉన్నాం మనం? ఇన్పుట్ నెంబర్ 3లో ఉన్నాం అనమాట. ఇన్పుట్ నెంబర్ 3 ఏంటి? మన చర్చ్ నేమ్ మీద మనం ఏం చేయాలి అనుకుంటున్నామంటే లోగో యాడ్ చేయాలి అని అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు చూసినట్లయితే యాడ్ అయింది కదా, కానీ ఇది ఫుల్ స్క్రీన్ కింద వచ్చేస్తుంది. దీన్ని నేను ఎడిట్ చేయాలి, చిన్నది చేయాలి అని అనుకుంటున్నానంటే సింపుల్గా మీరు ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ మీరు ప్రెస్ చేసినట్లయితే మీకు మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్తుంది అనమాట. తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దేనికి మీరు చేయాలి? మెయిన్కి ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారా, లేయర్ 1కి ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారా? మనం లేయర్ 1కి ఎడిటింగ్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇంత పెద్ద లోగో అవసరం లేదు కాబట్టి మనకి చిన్న లోగో కావాలి. కాబట్టి ఇదిగోండి, ఇక్కడ జూమ్ మనం చేసినట్లయితే చిన్నదైపోతుంది. ఇప్పుడు ఈ జూమ్ చేసిన దాన్ని ఇక్కడ ఏం చేయాలంటే ఈ పైకో లేదా ఎక్కడికో తీసుకురావాలి. కాబట్టి ఇప్పుడు మీరు చూసారా, ఇక్కడికి వచ్చింది అనమాట. ఇది మన ఎడిటింగ్. అంటే ఇప్పుడు ఏంటి, లేయర్ నెంబర్ 3 మీద మన లోగో విత్ మన నేమ్తో సహా వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఇది అవసరం లేనప్పుడు రైట్ బటన్ క్లిక్ చేయగానే మినిమైజ్ అయిపోద్ది అనమాట. లేయర్ మినిమైజ్ అయిపోయి ఈ లేయర్నే మనం యూజ్ చేయొచ్చు అనమాట అన్నిటికి. ఇప్పుడు మీరు దీన్ని మళ్ళీ రీస్టార్ట్ కొడితే మనకి రీస్టార్ట్ అవుతుంది. మీరు చూడండి, ఇది ఒక లేయర్ మీద మన లోగో ఉంది, అలాగే చర్చ్ పేరు కూడా దాని మీదే ఉందన్నమాట. ఈ రీతిగా మనం ఏం చేయొచ్చు అంటే మల్టీ లేయర్స్ని మనం ఎడిట్ 10 లేయర్స్ని మనం యాడ్ చేయొచ్చు అనమాట. ఇలా మల్టిపుల్గా 10 లేయర్స్ని మీరు పెట్టుకోవచ్చు. మీరు ఇదిగో చూడండి, కావాలంటే ఇలా పెట్టి నేను దీన్ని కూడా ఎడిట్ చేద్దాం అనుకుంటున్నా. అట్లా నేను దీన్ని ఇక్కడ పెడుతున్నా, ఈ సైడ్కి ఎట్టి. ఇప్పుడు ఒకటే లేయర్లో మీరు చూసినట్లయితే, ఈ లేయర్లో మీరు చూసినట్లయితే ఎన్ని వచ్చినాయి? ఒక లోగో వచ్చింది, ఒక సిగ్నేచర్ వచ్చింది, ఒక థంబ్నెయిల్ కూడా వచ్చింది అనమాట. ఇది మొత్తం ఓవర్లే కింద వర్క్ అవుతుంది అనమాట. అట్లా మీరు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. అంటిల్ 10 లేయర్స్ వరకు మనం యాడ్ చేయొచ్చు అన్నమాట. ఈ రీతిగా మల్టీ లేయర్ ఎడిటింగ్ అన్నది మనం చేయొచ్చు అన్నమాట. మల్టీ లేయర్ ఎడిటింగ్ చేసి ఈ రీతిగా మనం ఏం చేయొచ్చు అంటే లాట్ ఆఫ్ స్ట్రీమింగ్నే కానీ, లేకపోతే మన చర్చ్ సంబంధించిన విజువలైజేషన్సే కానీ ఏదైనా సరే మీరు ఎఫెక్టివ్గా మీరు యూజ్ చేయొచ్చు అనమాట. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో, యూ ఎంజాయ్ ఇట్. మీకు కానీ ఎనీ క్వరీస్ కానీ ఎనీ డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మీరు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయండి. అలాగే మనకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా చాలా ఉన్నాయి.
మీరు అక్కడ కూడా మీరు మాకు కనెక్ట్ అవ్వచ్చు. ఇన్‌స్టాగ్రామ్ గానీ, ఈమెయిల్ గానీ, అలాగే డిస్కార్డ్ సర్వర్‌లో కూడా మీరు జాయిన్ అయ్యి మీరు మాకు డైరెక్ట్‌గా కూడా మీరు మాకు మెసేజ్ చేయొచ్చనమాట. మేము అక్కడ మీకు తప్పకుండా మీకు రిప్లై ఇస్తాం. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ subscribe to our YouTube channel, and along with subscribe to our Instagram channel as well. And thanks for watching, and bye bye. God bless you.